హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ స్వాతి. టుడే రెసిపీ ఆవకాయ అండి. సమ్మర్లో ఇది పెట్టని వాళ్ళు ఉండరు, ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు. సో మ్యాంగోస్ని ఇలా వాటర్లో కొంచెంసేపు నానబెట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా అలాగా మ్యాంగోస్ పైన తొడిమలు తీసేసి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక వైట్ క్లాత్ తోటి ముక్కలు మంచిగా తుడుచుకోవాలండి. తుడుచుకున్నాక ఆ ప్రతి ముక్క జీడి ఉండేటట్టు, టెంకే ఉండేటట్టుగా కోసుకోవాలి ముక్కలు. అండ్ చూడండి, ఇలాగ చూపించిన విధంగా పైన ఒక పల్చటి లేయర్ ఉంటుంది, ఆ లేయర్ తీసేసేయాలండి. ఆ లేయర్ ఉంచకూడదు పచ్చడికి. ఆ లేయర్ తీసేసి ముక్కని నీట్గా కొయ్యాలి. చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఆ లేయర్ మొత్తం తీసేసి ఆ పల్చటి లేయర్ అనేది అస్సలు ఉండకూడదండి. చూసారా, మంచిగా వైట్ క్లాత్తో ప్రతి ముక్కని కంప్లీట్గా నీట్గా తుడుచుకోవాలి. చూడండి, మంచిగా తుడుస్తున్నాము. ఇలాగ ముక్కలన్నీ కట్ చేసుకొని అన్నిటికీ తీసుకొని అలా పెట్టుకోవాలి పక్కన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక ప్లేట్లో చూడండి మ్యాంగో ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ నేను అందరి గురించి నాకు తెలియదండి. మా ఊర్లో అయితే మామిడికాయ కారానికి సపరేట్గా ఉప్పు అమ్ముతారండి. ఎందుకంటే నార్మల్గా డైలీ మనం రోజు వాడే ఉప్పు వేయము, ఆ సపరేట్ ఉప్పు కొనుక్కొస్తాము. ఆ ఉప్పు కొనుక్కొచ్చిన తర్వాత ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిపి అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇలాగ పసుపు, ఇంగువ అండి, ఇంగువ కూడా వేసినాక ఎల్లుల్లిపాయలు మంచిగా పైన లేయర్ తీసేసి పెట్టుకోవాలి. అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు మాత్రం దంచి వేయండి. అలా దంచి వేసుకున్నాక మొత్తం అన్నీ ఒక ప్లేట్లో ఇలాగ వేసి కలుపుకోవాలి. ఉప్పు కొంచెం గడ్డలుగా ఉంటుంది, కళ్ళు ఉప్పు కాదండి, మెత్తటి ఉప్పే, గడ్డలుగా ఉంటుంది. ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా మెత్తగా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. పల్లి నూనె మాత్రమే వాడతారు మామిడికాయ కారానికి. ఆయిల్ వేసుకున్నాక చూడండి, ఒక గిన్నెలో సపరేట్ ముక్కలైన కారంలో వేయచ్చు, బట్ ఇలా ఆయిల్లో ముంచి ముక్కలు దీంట్లో వేస్తే ఈ కారం అంతా మంచిగా పడుతుంది. అలా ముక్కల్ని, తుడుచుకున్న ముక్కల్ని ఈ కారం అన్నీ కలిపిన దాంట్లో ముక్కలు వేసి ఆ కారం కూడా కొంచెం కలుపుకుంటూగా జాడీలో వేసుకోండి ముక్కల్ని. ఈ మామిడికాయ కారం మంచిగా సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా జాడీలు మాత్రమే వాడాలండి. ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టద్దు మామిడికాయ కారాన్ని. ఇలాగా అన్నీ మంచిగా ఆ ముక్కలన్నీ ఈ జాడీలలో తడుపుకుంటూ ఆ కారము, ఉప్పు అన్నీ ఫ్లేవర్ పట్టే అంతగా ఇలా జాడీలో వేసుకోండి. చూసారా, ఇలాగ మంచిగా అన్ని ముక్కల్ని ఆయిల్లో తడుపుకుంటూ కారం, ఉప్పు ఇవన్నీ ఫ్లేవర్ ఆవపిండి, మెంతిపిండి కూడా కంపల్సరీ వేయాలండి. వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగు కూడా వేయండి. ఇలాగ జాడీలో అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఫ్లేవర్ లాస్ట్కి కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. చూసారా, ఈ ఆయిల్లో కొంచెం పైన ముక్కలు మళ్ళీ రెండో రోజు, మూడో రోజు మీకు ఈ ముక్కల్లో ఉన్న తడి ఆయిల్ అంతా ఆయిల్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. మళ్ళీ మీకు అవసరం పడితే మూడో రోజు, ఐదో రోజు అలాగా వేయండి. ఇలాగ జాడీలో వేసి పెట్టండి. మామిడికాయ కారం ఫ్రెష్గా సంవత్సరం దాకా కూడా బాగానే ఉంటుంది. అలాగే ఆ మామిడికాయ కారం పెట్టిన ప్లేట్లో ఇలా అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎంతమంది ఇలాగ అన్నం తింటారో కామెంట్స్లో చెప్పండి. మీరు మామిడికాయ కారం మాత్రం జాడీనే ప్రిఫర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.